ऋतवकास्ततिथयस्तद्देवतास्तद्गणाः मासाप्तारुपवस्तथैव दिवसा सन्ध्यादयो रात्रयः सर्वे स्थावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते सावधानाः सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः इंद्रवैश्वानर दंडधरक्षोगणेश्वर वर्णवायु भट्टारक यक्षेण सोमचेखरानां यमनियमासन प्राणायाम प्रत्याहार ध्यान धारण समाध्यस्तांड योगनिष्ठा गरिष्ठानां वधिष्ठबालकिल्य विश्वान प्रदक्षिणाध्यान कौंडिन्य पराधर व्यास वाल्मीका सनक सनंदन सनत कुमारादि मुख्यमुनीनां स्वस्ति ऋगादि चतुर्वेदानां पृथिव्यादि पंचभूतानां शीर्षादि षडङ्गानां सप्तबल पर्वतानां अष्टवसूनां नवनिधीनां दशावताराणां एकादश रुद्राणां द्वादशादित्यानां त्रयोदश विश्वेशानां चतुर्दश मनूनां पंचदश तिथीनां षोडश कलानां सप्तदश सामवेदीनां अष्टादश पुराणानां स्वस्ति समस्त मंगलालंकृत सकल कल्याण लक्षण विलक्षण लक्ष्मी समेत स्यात् श्रीवत्स कौस्तुभ जलाभिषेचन मुद्रा मुद्रितोरस्थलस्य वैनदेय कार्णवेय विश्वक्सेन सेवितस्य वसुमती जाम्बवती रुक्मिणी सत्यभामाधिपतेः अनेक कोटि कीर्वाणमण्डितस्य श्री लक्ष्मी नारायण प्रसादेन दंपतिनोः हरिद्रनीलकेशु क्षीरकृतगुणगोरोचन मंगलद्रव्याणि मंगलकराणि भवेयुः तिथि वार नक्षत्र मुहूर्त लग्न होरात्रे काल नवांश द्वादशांश त्रिंशांश त्रिंशदंशांशकानां निरन्तरमनुकूला शोभनकरा स्वस्ति सर्वे ग्रहाः सनक्षत्राः शुभ एकादश स्थान फलदा वरदा सुमुहूर्ता सुप्रदन्ना वरदा भवन्तु साना देवी सुहवा शर्म यच्छदो आत्माहारुषमन्तरभो नमस्तिष्ठा विजातरिः शत्वा सर्वावाञ्छन्तु आत्मद्राष्ट्रमविभ्रजदो ध्रुवा पृथिवी विश्वनिरञ्जनदो ध्रुवाः पर्वता इमे सर्वो राजा विशामय इहैवै भीमाव्यधिष्ठाः दैवा विजातरिः हीरैवेह ध्रुवस्तिष्ठा राष्ट्रमुखारय अभितिष्ठमृतन्यतः हरे सन्तुषप्रवः इन्द्रैर्मुरुत्रः तिष्ठा क्षेत्राणि सञ्जयन् इन्द्रैर्नमभिभरतो ध्रुवेण हविषा तस्मै देवाभिब्रवन्नायं च ब्रह्मणस्पतिः वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवो ध्रुवेण हविषा तस्मै देवाभिब्रवन्न अयं च ब्रह्मणस्पतिः शुभ मुहूर्तो अस्तु एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां आनुकूल्य फलसिद्धिरस्तु राजा रामचंद्र भगवान की जय। చక్కగా సుముహూర్తం దీన్ని ఏమంటారంటే చూపులు కలసిన అందరికీ తెలుసు. ఎందుకంటే భార్యాభర్తలు కావటానికి సుముహూర్తం ప్రధానం. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే సుముహూర్తం ఇద్దరు చూసుకోవట్లే, ఇద్దరు కలిసి కెమెరామెన్ చూడటం మొదలుపెట్టారు. నువ్వు అక్కడే పోతోంది. ఈ మధ్యకాలంలో చూడండి,
ప్రీ వెడ్డింగ్ షూట్ అట, అవుట్ వెడ్డింగ్ షూట్ అట, ఎండింగ్ వెడ్డింగ్ షూట్ అట, ఏమిటో 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 వికృతమైనటువంటి ఆచారాలు వద్దు. చక్కగా ఇంతసేపు మీకు అర్థం కాలే కదా, ఎవరైనా చెప్పగలరా సావధాన అని ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఈ 8 శ్లోకాలు చెప్పాం మీ అందరం కలిసి. దీన్ని లగ్నాష్టకము అంటాం. ఎందుకు చెప్పాలి ఈ 8 శ్లోకాలు? ప్రతి శ్లోకానికి సావధాన, సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన. ఎందుకు సావధాన? సావధాన అంటే అర్థం ఏంటి సంస్కృతంలో తెలుసా? సావధాన అంటే జాగ్రత్తగా ఉండు, ఎటు చూడకు, ఇటే చూడు, ఎక్కడో చూడకు, నా వైపే చూడు. ఇది సావధాన. ఒక ఆయన చమత్కారంగా చెప్పాడు. ఏమిటి అంటే సావధాన అన్నప్పుడల్లా పురోహితుడు ఏం చెప్తున్నట్ట అంటే మగవాడికి అరే పారిపోవటానికి ఏ లాస్ట్ ఛాన్స్ కాబట్టి సావధాన, ఇంకేదైనా అవకాశం ఉంది అంటే ఈ 4-5 నిమిషాల టైం ఉంది. ఇఫ్ నీవు ఎస్కేప్ కావదలుచుకుంటే ఖచ్చితంగా ఎస్కేప్ లేకపోతే మాత్రం జీవితాంతం సావధాన. కానీ ఇది కాదు అర్థం. ఇది చమత్కారంగా చెప్పింది. ఏమిటంటే ఎటువైపు చూడకండి, ఇద్దరు చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి పెళ్లికి సుముహూర్తం పెడతారు. ఆ లగ్నము, ఆ లగ్న విశేషం, ఆ సమయంలో ఇక్కడ వీరు ధ్రువంతే రాజా అనే మంత్రం చెప్తారు. ఆ మంత్రం చెప్పినప్పుడు సరిగ్గా ఒకరి బ్రహ్మరంధ్రం ఎక్కడ పెడతారు? జీలకర్ర బెల్లం బ్రహ్మరంధ్రం మీద పెడతారు. ఈ బ్రహ్మరంధ్రంలో ఏ చక్రం ఉంటుంది? షట్చక్రాల్లో తెలుసా? సహస్రార చక్రం. ఈ సహస్రార చక్రం పైన ఈ గుడజీల మిశ్రమం పెడతారు. అంటే జీలకర్ర బెల్లం. మీరు అడగాలి ప్రశ్న, జీలకర్ర బెల్లమే ఎందుకండి? ఆవాలు బెల్లం పెట్టొచ్చు కదా, లేకపోతే చక్కెర బెల్లం పెట్టొచ్చు కదా, లేకపోతే పప్పు బెల్లం పెట్టొచ్చు కదా. జీలకర్ర బెల్లమే ఎందుకు పెట్టాలి అంటే దీనికి మన శాస్త్రం చాలా గొప్ప విషయం చెప్పింది. ఏమిటి అంటే ఒక చరక సంహితలో చెప్పిన మాట, నజరా విద్యతే యస్మాత్ ఇది జీలకః. ఈ జీలకర్ర అనేది ముసలితనాన్ని రానివ్వకుండా కాపాడుతుందట. అందుకే జీలకర్ర బెల్లాన్ని కలిపి మంత్రోక్తంగా తయారు చేసి ఆ సమయంలో ధ్రువంతే రాజా అంటే మీ పెళ్లిని రాజైనటువంటి వరుణుడు, బృహస్పతి, దేవపురోహితుడు మొదలైన వారంతా అంగీకరిస్తున్నారు అని చెప్పి ఆ జీలకర్ర బెల్లం పెట్టుకున్న క్షణంలో ఇద్దరి మధ్య తెరసెల్లా తొలగిపోతే అప్పుడు ఇద్దరు ఏం చెయ్యాలి? వధువు వరుడి ఈ భూమధ్య ప్రదేశాన్ని చూడాలి, వరుడు వధువు యొక్క ఈ భూమధ్య ప్రదేశాన్ని చూడాలి. ఒక సర్క్యూట్ పూర్తవుతుంది దీనితో. ఏం సర్క్యూట్ పూర్తవుతుంది? సహస్రార చక్రము నుంచి హస్తమస్తక సంయోగం ద్వారా ఇలా జీలకర్ర బెల్లం పెట్టుకోవడం చూస్తూ ఉంటే ఈ కనుబొమ్మల మధ్య షట్చక్రాలలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. కాబట్టి జీలకర్ర బెల్లం పెట్టడం ద్వారా సహస్రార చక్రము నుంచి శక్తి వచ్చి ఆజ్ఞాచక్రం ద్వారా మీరు చూసే దృష్టితో ఇద్దరి మధ్య అనుకూలత పెరుగుతుంది అని మన పెద్దలు మనకిచ్చిన ఆచారం, సంప్రదాయం. కాబట్టే ఆ శుభవేళలో మన చూపులు కలిస్తే జీవితాంతం ఎప్పుడు మన రోజు చెప్పుకోవాలి, నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేను, నీతోనే నేను, నాతోనే నువ్వు. కాబట్టి ఇది జీలకర్ర బెల్లం వెనక ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క విశేషం చెప్పుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం ఇంతవరకు చాలు. అదిగో అప్పుడు పెద్ద ముత్తైదువులంతా సిద్ధమై తీసుకొస్తున్నారు. తర్వాత కార్యక్రమానికి చక్కగా అందరు గట్టి చప్పట్లతో తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. రాజా రామచంద్ర భగవానికి